సింగరేణికి 3 కోల్ బ్లాక్లు కేటాయించామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మనుగూరు పీకేఓసీ బ్లాక్ను సింగరేణికి కేటాయించామని ప్రకటించారు. వేలంలో పాల్గొనేందుకు అనేక మంది ముందుకొచ్చారు, కానీ సింగరేణి కష్టాలను దృష్టిలో ఉంచుకుని కేటాయించినట్లు వివరించారు. నైని, తాడిచర్ల బ్లాక్ 2, మనుగూరు పీకేఓసీ బ్లాక్లను సింగరేణికి కేటాయించడం మంచి పరిణామమని తెలిపారు. కొత్త బ్లాక్ల కేటాయింపుతో సింగరేణికి కొత్త ఆశలు వస్తాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సింగరేణిని దోచుకున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. లేదా అది వేరే విషయం. కనీసము ఆ అధికారిని బెదిరించి ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం అవుతున్నదో కాంగ్రెస్ పార్టీ యొక్క దురంక పూరితమైనటువంటి చర్యకు అద్దం పడతా ఉందన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రాజ్యాంగం అనే దిక్కు మాట్లాడతారు. రాజ్యాంగం అందరికీ సమాన అధికారాలు ఇచ్చింది. ఎవరిని వాళ్ళ తల్లి గురించి మాట్లాడేటువంటి అధికారం ప్రధానమంత్రి కావచ్చు, సామాన్య పౌరుడి పట్ల కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. రాజకీయంగా విమర్శలు చేయండి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక చనిపోయినటువంటి తల్లిని గురించి మాట్లాడితే ఏమీ మాట్లాడకుండా ఉండండి. ఎవరైనా పొరపాటున కంప్లైంట్ చేస్తే కూడా కంప్లైంట్ తీసుకోవద్దు. తీసుకుంటే అధికారం మేము ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇది ఎక్కడ నీతి అడుగుతా ఉన్నాను. రాహుల్ గాంధీ ఈ విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైనప్పటికీ కూడా అభ్యంతరకరంగా, చట్టవిరుద్ధంగా లేని కంటెంట్ను సృష్టించి బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఆ సంస్థలు కూడా భారతదేశ చట్టాల పరిధిలో జవాబుదారీగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తప్పకుండా దీనిపైన ఆలోచన చేస్తూ ఉన్నది. ఇది అన్ని రాజకీయ పార్టీలు సహకారం ఉండాలి. ఎందుకంటే మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, రాజకీయ పార్టీల నాయకుల ఉపన్యాసాలకు కానీ అన్నిటి కూడా ఒక లక్ష్మణ రేఖ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లక్ష్మణ రేఖ దాటేటువంటి హక్కు, అధికారాలు భారత రాజ్యాంగంలో ఎవరికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చట్టం తన పని చేసుకుంటుందా లేదా అది వేరే విషయం. కనీసము ఆ అధికారిని బెదిరించి ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం అవుతున్నదో కాంగ్రెస్ పార్టీ యొక్క దురంక పూరితమైనటువంటి చర్యకు అద్దం పడతా ఉందన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రాజ్యాంగం అనే దిక్కు మాట్లాడతారు. రాజ్యాంగం అందరికీ సమాన అధికారాలు ఇచ్చింది. ఎవరిని వాళ్ళ తల్లి గురించి మాట్లాడేటువంటి అధికారం ప్రధానమంత్రి కావచ్చు, సామాన్య పౌరుడి పట్ల కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. రాజకీయంగా విమర్శలు చేయండి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక